మహబూబ్నగర్ జిల్లాలో అంగన్వాడీ టీచర్లు హెల్పర్లంతా కూడా ఆందోళన బాట పట్టారు. పలు డిమాండ్లనంతా కూడా వ్యక్తపరుస్తూ కలెక్టరేట్ని ముట్టడించడంతో పాటు ప్రస్తుతానికి కూడా మహబూబ్నగర్ పట్టణంలో వారంతా కూడా ఆందోళన చేస్తూ వారంతా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వారికి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వడంతో పాటు పలు డిమాండ్లన్నీ కూడా వ్యక్తపరుస్తూ వారి ఆందోళన బాట పట్టినటువంటి పరిస్థితి. అసలు ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఏంటి, వారి ఆందోళనకు కారణం ఏంటి, వారి మాటల్లోనే తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఏంటి అసలు మీ సమస్యలు ఏంది, ఎందుకు ఈరోజు ఆందోళన చేస్తున్నారు? అంగన్వాడీ టీచర్స్గా గత 45 సంవత్సరాల నుండి చేస్తున్నాం సార్. 45 సంవత్సరాల నుంచి చేసిన సంవత్సరానికి 1000 పెంచినా 45,000 శాలరీ ఉండాలి. మేము ఇదే ఉద్యోగంని నమ్ముకొని మేమున్నాము. ఇప్పుడున్న వ్యవస్థలో మరి 13,600 రూపాయలకు మేము ఎంత బతుకుతాము? మళ్ళీ పిల్లల్ని చదివించాలని అంటున్నారు. మా దగ్గర కూలి పనులు చేసుకుంటారు, ప్రైవేట్ స్కూళ్ళకి చదివించి ఉద్యోగాలు వస్తున్నాయి వాళ్ళ పిల్లలకు. అంటే వాళ్ళకి రోజువారీ కూలిగా 300-400 ఉంది. మాకెంత ఉంది? 25 సంవత్సరాల నుంచి చేస్తే కూడా మాకు 25,000 రూపాయల శాలరీ లేదు. మేము ఇదే వ్యవస్థను నమ్ముకొని ఉన్నాము. ఊర్లలో పనిచ్చిండ్రు, ఓకే సంతోషము. ఒక అంగన్వాడీ టీచర్ గుర్తించిండ్రు, సంతోషమే. కానీ అంగన్వాడీ టీచర్కి సరిపడే జీత భత్యాలు లేవు. మాకు కూడా సరిపడే జీతం కావాలంటే ఇంతకు ముందుకు ఉన్న ప్రభుత్వం చేయలేదు. ఎంతో కొంత పెంచింది, చేసింది ఆ ప్రభుత్వం, తప్పంటలేం. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా గెలవక ముందుకు చెప్పింది, మీకు 26,000 రూపాయల శాలరీ చేస్తామన్నారు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పిస్తామన్నారు, మళ్ళీ సూపర్వైజర్ పోస్టులు అర్హత ఉన్న వాళ్ళకి పోస్టులు కూడా కల్పిస్తామన్నారు. కానీ అవేవి చేస్తలేరు. ఇంకా పని భారం ఎక్కువైంది. మాకు పోషన్ ట్రాకర్ అని NHTS అని 2 యాప్లు ఇవ్వడం జరిగింది. అందులో ఎంత వర్క్ చేసినా అది యాప్లలో సైట్ ప్రాబ్లమ్ ఏమో తెలియదు, వర్క్ అయితే కావడం లేదు. చేసినంత చేస్తున్నా కూడా పైనుంచి ఫీజర్ చాలా ఉంది, మీరు వర్క్ చేయడం లేరు, మిమ్మల్ని తీసేస్తామనే మాట అంటున్నారు. సంతోషం, తీసేయండి సార్. మాకు కూడా విసుకొచ్చింది జాబ్ చేసి ఒక 10 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వండి. ఇప్పుడు ఎంత జీతం ఉందో అంత నెలకు పెన్షన్ ఇవ్వండి. మాకు సంతోషం, మేము దిగిపోతాం. మంచిగా చదువుకున్న వాళ్ళని తీసుకోండి, బరాబర్ చేయించుకోండి, మేము వద్దంటలేం. ఆనాడు మమ్మల్ని 5, 7, 10th చదివిన వాళ్ళని తీసుకున్నారు. ఇంత పని లేదు మాకు. ఇప్పుడు మీరు ఉద్యోగంలో చేరినప్పుడు మీ జీతం ఎంత మొదట్లో, ఇప్పుడు ఎంత? మొదట్లో అయితే 500 శాలరీ ఉన్నది. అప్పుడు ఏం పని ఉన్నది? పిల్లల్ని పిలుచుకురావాలి, 12 గంటల వరకు పెట్టుకోవాలి, పాలపొడి పెట్టి వదిలిపెట్టాలి. ఇంతవరకే మా జీతం. అప్పుడు తర్వాత 1000 రూపాయలు శాలరీ చేసిండు, కిచిడి ఉప్మా రవ్వ అదన్నారు, ఓకే అట్లా కూడా చేసినాం. తర్వాత టైం 1 చేసిండ్రు, ఓకే అట్లా కూడా ఒప్పుకున్నాం. తర్వాత పప్పులు, బియ్యము, గర్భాతులకు, బాలంతలకు భోజనాలు అన్ని ఇస్తున్నారు. 4 చేసిండ్రు, 9 to 4 స్కూల్ టైం చేసిండ్రు. సంతోషం, స్కూల్ టైం చేసిండ్రు. మేము కూడా ఒక టీచర్లను గుర్తించిండ్రు, ఓకే ప్రతి ఒక్క ఫుడ్ సప్లై అయింది, మేము చేస్తున్నాము, దానికి కూడా కాదంటలేం. కాకపోతే మాకు సరిపడే జీతం లేదు, మాకు జీతం పెరగాలి. గవర్నమెంట్ ఇతర ఉద్యోగులతో సహా మమ్మల్ని కూడా గవర్నమెంట్ ఉద్యోగులుగా గుర్తించాలి. ప్రతి టీచర్కు ఆయకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి. ఉద్యోగంలో ఉండి టీచర్ కానీ ఆయ కానీ చనిపోతే కూడా వాళ్ళకు కూడా గవర్నమెంట్ తరపుకెళ్ళి సహాయం ఖచ్చితంగా అందాలి. మేము ఉద్యోగం రిటైర్మెంట్ అయినా ఏమన్నా అయిపోయినా కూడా మాకు కూడా పెన్షన్ ఖచ్చితంగా కల్పించాలి. ఇదే మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, మీరు ఎన్నేళ్ళుగా ఇక్కడ అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నారు, మీ డిమాండ్స్? ఇప్పుడు నేనైతే 24 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. 2002లో మాకు అపాయింట్మెంట్ అయింది. అప్పుడైతే 1000 రూపాయల జీతం నుంచే మేము చేస్తూ ఉన్నాము. సరేలే ఊరు సేవ కదా, మన ఊళ్ళకు మనం సేవ చేస్తున్నాం కదా, ఆ సంతోషంతోనే మేము చేస్తున్నాం. ప్రతి ఒక్క టీచర్ కూడా అన్ఎడ్యుకేటెడ్ లేదు సార్. 10th అర్హత అన్నారు, కానీ 10th కాదు, ఇంటర్ ఉన్నారు, డిగ్రీ ఉన్నారు, MA కూడా ఉన్నారు. ఇప్పుడు నా పరిస్థితి నేను చెప్తా, నేను MA B.Ed ఉన్నా, హిందీ పండిత్. అయినా కూడా చలో ఇది చాలా మంచి జాబ్ కదా, చేసుకుందాము, సేవ చేస్తాం కదా అని చెప్పి చేస్తూ ఉన్నాము. చేస్తుంటే ఇంకా ప్రతి సంవత్సరం ఏమైనా పెరుగుతుంది అనుకున్నాం, కానీ ఇది 13,600లోనే బతకాలంటే ఇది మనం అందరం చేసిన సంసారమే కదా. ఒక సంసారం గడపాలంటే కనీసం 30-20 వేలైనా కావాలి కదా. అదే 13,000లో మేము ఎంతగానో ఇది చేసుకుంటాం చెప్పండి. దాంట్లో మన స్కూల్లో కూడా సిలిండర్ మేమే తీసుకురావాలి, కూరగాయలు మేమే తీసుకురావాలి, మెనూ ప్రకారం ఉండాలి, లేకుంటే మళ్ళీ మాకు మెమో అయితే ఇవి అన్ని పైసలు మళ్ళీ వాళ్ళు ఏది ఇస్తలేరు మనకి. ఏ ఒకటి కూడా బిల్స్ రావడం లేదు, సిలిండర్ బిల్స్ లేదు, కూరగాయలు లేవు, TADL లేవు, ఏవి లేవు. ఒక జీతంలోనే మేము ఇవన్నీ గడుపుకుంటూ ఉండాలంటే ఎట్లా అవుతుంది? అయినా సరే ఆడ వరకు కూడా చేస్తూనే ఉన్నాం. ఆయా టీచర్లం అయితే మళ్ళీ మాకు ఇంక్రిమెంట్ లేవు, మన బెనిఫిట్స్ లేవు, చచ్చిపోయినా లేదు, బతికినా లేదు, ఎవ్వరు లేరు. ఏమైనా వస్తుందేమో అనుకుని ఆశతో ఉన్నాం, కానీ ఇప్పుడు ముసలి ఉన్నారు, దిగిపోయిండ్రు 60 సంవత్సరాల్లో, వాళ్ళకు పింఛన్ లేదు, వాళ్ళకి ఏమైనా బెనిఫిట్స్ వస్తాయేమో. వాళ్ళు కోడల దగ్గర ఉండాలంటే వేయాలి కదా, ఎవరు వేస్తారు చెప్పండి? ఆ ముసలోళ్ళు ఎక్కడ పోవాలి? వాళ్ళు బాధపడుతున్నారు, ఏడుస్తూ ఉన్నారు, మేము ఇన్ని రోజుల నుంచి సేవ చేసినాం, మాకేముంది అని. కానీ ఈ గవర్నమెంట్కి తెలుసలేదా? ఒక అంగన్వాడీ టీచర్ బాధ్యత ఏంది,
చచ్చినా బతికినా పుట్టినా కడుపుతో ఉన్నప్పటి నుంచి మేము సేవ చేస్తా ఉన్నాము. కానీ ఆ గుర్తింపు లేదా? అదే గవర్నమెంట్ టీచర్ ఏముంది, స్కూల్ నడిపించి వాళ్ళకు లక్షల లక్షల జీతాలు ఉన్నాయి, దాంట్లో ఒక భాగం కూడా మాకు లేదు. అయినా మేము కోరేది ఒకటే సార్, మాకు పర్మనెంట్ చేయాలి, ఉద్యోగంగా గుర్తించాలి. ఇంకోటి ఏంటంటే మనకు దిగినప్పుడు పింఛన్ అవసరము, దిగినప్పుడు ఏ జీతం ఎంత ఉంటుందో దాంట్లో సగం జీతం అన్నా కావాలి మాకు, పింఛను, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావాలి. ఎవరైనా చచ్చినా బతికినా, ఒక టీచర్ సడన్ చచ్చిపోయిన అనుకో వాళ్ళ ఫ్యామిలీలో ఒక జాబ్ ఎవరికైనా ఇవ్వాలని మా కోరిక. మీరు చెప్పండి అమ్మా, ఇప్పటివరకు కలెక్టరేట్ ముందు కూడా ధర్నా నిర్వహించారు, పలు రకాలుగా మీ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కానీ అధికారులు కానీ మీ సమస్యల మీద ఏం చెప్తారు? నా పేరు సరోజ, జడ్చల్ల ప్రాజెక్టు. మేము గతంలో ఇట్లా 24 రోజులు సమ్మె చేసినాం కాబట్టి ఏది గుర్తించలేదు. 24 రోజుల జీతాలకు ఇట్లా రాలేదు. మేము ఇప్పుడు 17, 18 2 రోజులు 48 గంటల సమ్మెని నిర్ణయించుకున్నాము. వంట వారి పని చేస్తున్నాము, ప్రతిదీ చేస్తున్నాం. మేము చేస్తున్న మాకు కనీస వేతనం ఇస్తలేరు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పిస్తలేరు. ఇప్పుడు దిగిపోయిన వాళ్ళకు 2 లక్షలు, లక్ష ఇస్తామన్నారు, అవి లేవు. మమ్మల్ని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం, మమ్మల్ని గ్రాట్యుటీ ప్రకారం మమ్మల్ని పర్మనెంట్ ఉద్యోగులకు గుర్తించాలి. మేము 24 ఏళ్ళ మేము అంగన్వాడీలో చేయబట్టి చేస్తున్నాము. అంగన్వాడీ టీచరు, అంగన్వాడీ హెల్పర్ పనిచేస్తున్నాం కాబట్టి మాకు అంగన్వాడీ టీచర్ అనే పేరు మాకైతే మంచిగా లేదు. కార్యకర్తగా ఉన్నప్పుడు ఒక కేసు వేసుకున్నాం, మేము మంచిగా ఉంటుంటిమి, సుప్రీంకోర్టులో ఏదైనా మాట్లాడుతుంటిమి. ఇప్పుడు మాకు కేసు వేసుకున్న అవకాశం ఇట్లా లేదు. ఇప్పుడు అంగన్వాడీ టీచర్కి ఏం తక్కువ ఉంది, ఏముంది, ఏం తింటలేరు అని మాట్లాడుతుండ్రు. మాకు ఇప్పుడు ఐసీడీఎస్ని ఇట్లా నిర్విధంగా చేస్తుండ్రు. అది చేయకుండా మమ్మల్ని కనీసం అంగన్వాడీ టీచర్స్గా లేకున్నా మమ్మల్ని అంగన్వాడీ కార్యకర్తగా పెట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రకారం మాకు గ్యారెంటీ ఇవ్వాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మాకు మేనిఫెస్టోలో పెట్టిన 18,000 జీతం ఇట్లా తక్షణమే ఇవ్వాలి. ఇప్పుడు రేపు అసెంబ్లీలో పెట్టిన మేనిఫెస్టోలో మాట్లాడాలి. ఇప్పుడు సీతక్క ప్రతి మాట మాట్లాడుతుంది కానీ మాట వరకే అవుతుంది. మేము అసెంబ్లీ వరకు వెళ్ళినాము, హైదరాబాద్ వెళ్ళినాము, గతంలో 24 రోజులు సమ్మె చేసినాము, మొన్న 12వ తారీఖు హైదరాబాద్లో వేసినాం. ఏ సమ్మెకు మాత్రం అంటున్నారు కాబట్టి మమ్మల్ని ఏ దానికి ముందుకు జస్ట్ చిన్న చూపు చూస్తుండ్రు. మేము అసలు వాళ్ళకి ఎలక్షన్స్ ముందు ఎన్ని మాట్లాడినరు మా చెట్టు కిందకి వచ్చి, మేము అది చేస్తాం ఇది చేస్తామని. ఇప్పుడు మాత్రం ఏది మాట్లాడతారు. మేము అంగన్వాడీ టీచర్లం అనేది లేకుండా తీసేసి ఇప్పుడు మొబైల్ యాప్లు తీసుకొచ్చి మొబైల్ యాప్ల కిందనే పెట్టి వాళ్ళని ఎత్తేయాలనేది కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. అందుకే మా సమస్యల కోసం మేము ఈరోజు 17, 18 కాకుండా మేము ఇంతకుముందు 24 రోజులు కూర్చున్నాము. ఇప్పటికైనా సరే వాళ్ళు గద్దె దిగి రాకపోతే మేము నెల అయినా సరే కూర్చుంటాము, జీతం పోయినా సరే మా జీతానికి చూడడం మా భవిష్యత్తు. ఇప్పుడు చాలా మంది భర్తలు చనిపోయినరు, వాళ్ళకి కనీసం పెన్షన్లు లేవు. ఈ అంగన్వాడీ టీచర్ చేస్తుందంటే వాళ్ళకి పెన్షన్లు ఇట్లా ఇస్తలేరు. ఇప్పుడు పిల్లలు ఉండరు వాళ్ళకు, ఇప్పుడు భర్త వారి ఉన్న ఇట్లనే బతురు. కానీ చాలా మంది భర్తలు చనిపోయినరు. కనీసం మాకు ఇప్పుడు 18,000 జీతం చేయాలి, గ్రాట్యుటీ ప్రకారం పర్మనెంట్ చేయాలి. ఇప్పుడు దిగిపోయిన వాళ్ళకు 1,00,000, 2 లక్షలు తక్షణమే ఇవ్వాలని మేము గవర్నమెంట్ని కోరుతున్నాం. వీరందరికీ కూడా కార్మిక సంఘ నాయకులు కూడా మద్దతు తెలుపుతున్నారు. వారితో కూడా మాట్లాడుతున్నారు. దాదాపుగా అంగన్వాడీలంతా కూడా గత కొన్ని రోజులుగా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. గతంలో చెప్తున్నారు వారి 24 రోజుల పాటు కూడా నిరసన వ్యక్తం చేశారు. ఇప్పుడు కూడా 2 రోజుల పాటు నిరసన వ్యక్తం. ఇప్పటికైనా ప్రభుత్వం దిగి రాకపోతే వీరి పక్షాన మీరు కార్మిక సంఘ నాయకుడిగా ఎట్లా పోరాడతారు? కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఐసీడీఎస్ను నిర్వీర్యం చేయడానికి బడ్జెట్ తగ్గించింది. మొన్న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో ఐసీడీఎస్కు పూర్తిగా బడ్జెట్ తగ్గించింది. బడ్జెట్ తగ్గించడంతో పాటు పిఎం శ్రీ పథకం, అంటే ప్రధానమంత్రి శ్రీ పథకం అని చెప్పేసి ఒక పథకం తీసుకొచ్చి మొబైల్ సెంటర్ల ద్వారా ఫుడ్ సరఫరా చేస్తున్నట్టు. అంటే క్రమంగా వీళ్ళను ఇంటికి పంపడానికి చేస్తున్నటువంటి ఒక కుట్ర తప్ప మరొకటి కాదు. రెండో వైపు కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి ఏమాత్రం సిగ్గు లజ్జ ఉంటే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, పర్మనెంట్ చేయండి, వాళ్ళకు గ్రాట్యుటీ ఇవ్వండి, పెన్షన్ ఇవ్వండి అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయడు, సమాన పనికి సమాన వేతనం ఇవ్వడు, కనీస వేతనాల ప్రకారం 26,000 కనీస వేతనాలు అంటే అది ఇవ్వడు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తన ఎన్నికల మేనిఫెస్టోలో మేము మా ప్రభుత్వం వస్తే 18,000 ఇస్తామన్నారు. ఈ 18,000 కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడలేదు, కేంద్రం ఇవ్వాల్సిన 26,000 ఇవ్వడలేదు. సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారంగా సమాన పనికి సమాన వేతనం కానీ లేదా ఆ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగానే పర్మనెంట్ చేయాలి, గ్రాట్యుటీ ఇవ్వాలి, పెన్షన్ ఇవ్వాలని చెప్తే ఈ రెండు కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం రెండు దొందుగా వివరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు 48 గంటల యొక్క నిరవధిక వంట వార్పుతో కలెక్టరేట్ ముందు ధర్నా నిన్న ఇవాళ జరుగుతూ ఉంది. ఇప్పటికీ ప్రభుత్వాలకు హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఐసీడీఎస్ను క్రమంగా నిర్వీర్యం చేయడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయాణం చేస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వీళ్ళను అంటే రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుంచి ఇవ్వాల్సిన బడ్జెట్ కూడా ఇవ్వకుండా అంగన్వాడీలతో వెట్టి చాకరీ చేస్తూ ఎక్కువ పనులంతా రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంటా ఉంది. మెజార్టీ పనులేమో కేంద్ర ప్రభుత్వం చేయించుకుంటా ఉంది. కానీ జీతం వచ్చిన వరకు గొర్రె తొక్క బెత్త మాదిరిగా ఈరోజు వ్యవహారం చేస్తూ ఉంది.
కాబట్టి ఈరోజు మీరు టీచర్ల కంటే ప్రభుత్వ స్కూళ్ళ మాదిరిగా ఒంటిపూట్ల బడులను ఏర్పాటు చేయాలి. టీచర్లకు అక్కడ మొత్తం 3 నెలలు సెలవులు ఇస్తారు ప్రభుత్వ టీచర్లకు, వీళ్ళ మే నెల మొత్తం సెలవు ఇవ్వాలని చెప్పేసి ఆయాకు టీచర్కి ఇద్దరికి సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. రెండో వైపు అంగన్వాడీలకు రావాల్సిన టీఏడిఎలు కానీ వంట బిల్లులు కానీ అట్లాగే ఇతర బిల్లులన్నీ కూడా పెండింగ్లో ఉంటా ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం మా దగ్గర ఖజానా లేదంటుంది. ఖజానా లేకపోతే నువ్వు ఎందుకు హామీ ఇస్తావని చెప్పి రేవంత్ రెడ్డి గారిని పరిశీలిస్తా ఉన్నాం. మోడీ గారిని అడుగుతా ఉన్నాం. ఐసీడీఎస్ రక్షణ కొరకు మేము కంకణం కట్టుకున్నాం. ఐసీడీఎస్ ద్వారా మొత్తం ఈరోజు బాలింతల యొక్క మరణాలు దగ్గరే, చిన్నపిల్లల పోషకాహార లోపం మంచిగా ఉంది అని పెద్ద ఎత్తున అంతర్జాతీయ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సర్టిఫికేట్ ఇచ్చినటువంటి వీళ్లకు ఇలా జీతాలు పెంచకుండా కేంద్ర ప్రభుత్వం తప్పించుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వాల మీద వేసి కేంద్ర ప్రభుత్వం తప్పించుకుంటుంది. కాబట్టి మోడీ ప్రభుత్వాన్ని బీజేపీని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని నిధులు పెంచాల్సిన అవసరం ఉంది, వాళ్ళకి జీతాలు పెంచాల్సిన అవసరం ఉంది, వాళ్ళకు పిఎఫ్ ఈఎస్ఐతో పాటు గ్రాట్యుటీ పెన్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అట్లా చేయకపోతే ఇవాళ 48 గంటలు చేసాం, అవసరం 4 రోజులనే సమ్మె కూర్చుంటాం అని చెప్పేసి ఈరోజు అంగన్వాడీలు చెప్తా ఉన్నారు. ఆ పోరాటానికి CIT సంపూర్ణంగా మద్దతు పెడతాం. అవసరమైతే చలో అసెంబ్లీ వరకు పోరాటం చేస్తాం, చలో ఢిల్లీ పార్లమెంట్ కూడా ముట్టడిస్తామని ప్రభుత్వాలకు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇది పూర్తిగా అంగన్వాడీలంతా కూడా వారి న్యాయమైనటువంటి డిమాండ్స్ను వ్యక్తపరుస్తూ గత కొన్ని రోజులుగా కూడా సమ్మెకు దిగినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ స్పందించట్లేదు. ఇప్పటికైనా వారికి రావాల్సినటువంటి కనీస వేతనంతో పాటు రెగ్యులరైజ్ చేయడం లాంటి పలు డిమాండ్లన్నింటినీ కూడా ప్రభుత్వము అంగీకరించినట్లయితే రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్స్ కావచ్చు, వారికి మద్దతు తెలుపుతున్నటువంటి కార్మిక సంఘ నాయకులు కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.